హలో వాళ్ళు ఎలా ఉన్నారు? నా పేరు రాకేష్. ఈ వీడియోలో మనం చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుందా లేదా, అండ్ ఏరియా వైజ్ బ్రేక్ ఈవెన్ ఏంటి, బ్రేక్ ఈవెన్ అచీవ్ అవుతుందా లేదా అని ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం రీసెంట్గా ఒక వీడియో చేసాం, కల్ట్ క్లాసిక్ అనే పేరుని చెడగొడుతున్నారు అని. ఆ వీడియో పర్లేదు, బాగానే వెళ్ళింది. కామెంట్స్ కూడా చదివాను, ఆడియన్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేస్తున్నారు. అంతా బాగానే ఉండింది. కానీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తున్నాను అనమాట. కొంతమంది మీమ్ పేజ్ అడ్మిన్స్ ఏమంటున్నారంటే, వాళ్ళు సినిమా డబ్బులు పెట్టుకొని వాళ్ళ ఓన్ మనీ పెట్టుకొని వాళ్ళు సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత నచ్చడం నచ్చకపోవడం అది వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు మనం ఒక ఒపీనియన్ని 10 మందితో షేర్ చేసుకున్నప్పుడు తీసేయండి, తీసేయకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ పంపిస్తాము, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పడం తప్పు. అండ్ ఒక పర్సనల్గా టార్గెట్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇట్లాంటివి చేయడానికి తప్పు. కానీ నార్మల్గా ఇప్పుడు నువ్వు ఒక ఒపీనియన్ షేర్ చేసుకున్నావు, ఒక మీమ్తో ఒక ఒపీనియన్ షేర్ చేసుకోవాలి అనుకోవడంలో తప్పు లేదు. సూపర్ హిట్ బొమ్మ అని వేసినప్పుడు తప్పు లేనిది, సినిమా బాగాలేదు అని వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు వాళ్ళకి కాపీరైట్ స్ట్రైక్లు పంపిస్తాము, తీసేయకపోతే ఇది అది అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం అయితే కరెక్ట్ కాదు. నేను చూశాను, 1-2 పోస్టులు ట్విట్టర్లోకి వచ్చి ఆ వాట్సాప్ చాట్స్ అవి ఇవి మెన్షన్ చేసి తిడుతున్నారు. సో దానివల్ల నెగిటివ్ అవుతుంది, కానీ పాజిటివ్ దానికి ఎటువంటి యూస్ లేదు. సో సినిమా టీం ఇప్పటికైనా రియలైజ్ అయితే బెస్ట్. సినిమా అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. సినిమా గ్రౌండ్ లెవెల్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది, వాళ్ళు పెట్టుకున్న బ్రేక్ ఈవెన్కి కొంచెం దగ్గరలోనే ఉంది. సో ఇట్లాంటివన్నీ వదిలేయాలి. ఈ సినిమాకి 30 కోట్ల బడ్జెట్ పెట్టారు అని తెలిసింది. అండ్ వీళ్ళు ప్రమోట్ చేసుకుంది ఏంటంటే 35 crore ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే టోటల్ ఓవరాల్గా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ కలిపి 35 crore చేసింది అని చెప్పి వీళ్ళు ప్రమోట్ అయితే చేసుకున్నారు. బట్ అందులో ఎంత నిజం ఉంది, నిజంగానే అంత అమౌంట్ ఈ ఓటీటీ నుంచి థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చిందా అనేది తెలియదు మనకి. బట్ వాళ్ళైతే ప్రమోట్ చేసుకుంది అది. సో 15 crore బ్రేక్ ఈవెన్ అంటే థియేటర్ బ్రేక్ ఈవెన్, థియేటర్స్ లో 15 crore షేర్ వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే, ఈ సినిమా కలెక్ట్ చేసింది ఒకటైతే నార్మల్గా మనం ఒక 5 to 10% ఎక్కువ వేస్తారు పోస్టర్స్లో. మన టాలీవుడ్లోనే కాదు, కొంచెం ఎగ్జాజరేట్ చేసి వేయడం మన అందరికీ, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి, మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ అలవాటే. ఆ హీరో అని, ఈ హీరో కంపారిజన్ అని, లేకపోతే బాగా ఆడుతుంది అని జనాలు అనుకోవాలి అని, ఇలా ఎగ్జాజరేట్ చేసి ఒక 5 to 10% పెంచుకుంటూ వేస్తారు. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. చాలా మంది ప్రొడ్యూసర్స్ దాని గురించి మాట్లాడారు. మేము పోస్టర్ మీద వేసే నెంబర్కి మాకు వచ్చే నెంబర్కి ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది అని. కానీ రీసెంట్గా ఇది దాటిపోతుంది. మనం స్టార్ హీరోలకి ఎందుకు చూస్తాం, ఇప్పుడు వీటికి ఫ్యానిజం లేదని ట్రోల్ చేస్తారు, లేకపోతే సో అండ్ సో కాంపిటీటర్కి ఎక్కువ కలెక్షన్ వచ్చింది, నాకు తక్కువ వస్తే మళ్ళీ అదొక ట్రోల్ మెటీరియల్ అయిపోతాను అన్న ఇన్సెక్యూరిటీతో వాళ్ళు పోస్టర్ల మీద నెంబర్లు వేసుకుంటారు. అదంతా ఒక దరిద్రం అయిపోయింది. ఆ నెంబర్లను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు జనాలు. బట్ తర్వాత అది చిన్న హీరోలకు కూడా పాకుతూ వస్తుంది, ఎందుకో అర్థం కావట్లేదు. మరి రీసెంట్గా లెనిన్ని చూసాం. లెనిన్ వచ్చిన దానికంటే చాలా ఎక్కువ వేసుకున్నారు పోస్టర్ మీద. దాని మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. అండ్ ఈ సినిమాకి కూడా అదే జరిగింది. వచ్చింది ఎంతో మాట్లాడతాను, బట్ పోస్టర్ మీద అయితే 40 కోట్లు వేసుకున్నారు. 40 కోట్లు నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళే చెప్పాలి. దానికి ఒక ఏరియా వైజ్ బ్రేక్ ఈవెన్ ఉండదు, కానీ పోస్టర్ మీద మాత్రం 40 కోట్లు ఉంటాయి. రాకపోయినా అన్ని కలెక్షన్లు పోస్టర్ల మీద నెంబర్ వేసుకుంటున్నాడు అనే మార్క్ అయితే పడుతుంది కదా, అదొక బ్లాక్ మార్క్ కదా. అది ఎందుకు? వచ్చినవి వేసుకుంటే బెస్ట్, లేకపోతే వచ్చింది ఒక 5 to 10% మన దగ్గర టాలీవుడ్లో ఉంది కాబట్టి అది చేసుకుంటే బెస్ట్. మరి సో ఇదంతా పక్కన పట్టేసి సినిమా ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసింది అని ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ముందు, మీరు మన ఛానల్ని చూస్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, లైక్లు కొడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవట్లేదు. ఆ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే అందరికంటే ముందు చూసేయచ్చు మీరు ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీకి ప్రీమియర్స్ చేశారు, థర్స్డే నైట్ ప్రీమియర్స్ చేశారు, ఫ్రైడే, సాటర్డే, సండే ప్రీమియర్స్తో కలుపుకొని నైజాం ఏరియాలో 5 crore షేర్ కలెక్ట్ చేసింది. నైజాం అంటే తెలంగాణ, మీ అందరికీ తెలిసిందే. నైజాంలో 5 crore షేర్ కలెక్ట్ చేసింది. అండ్ సీడెడ్లో, అంటే ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, వాటిలో 1.6 crore షేర్ కలెక్ట్ చేసింది. అండ్ సీడెడ్ కాకుండా రిమైనింగ్ ఆంధ్ర అంతా కలిపి 4 crore షేర్ కలెక్ట్ చేసింది. టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి 17.5 crore గ్రాస్, 10.6 crore షేర్ కలెక్ట్ చేసింది. అండ్ ఈ కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ ఆఫ్ ఇండియాలో అక్కడక్కడ థియేటర్స్లో రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, అక్కడ అప్రాక్సిమేట్గా ఒక 1 crore షేర్ కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్సీస్ అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ వచ్చేది నార్త్ అమెరికా నుంచి కాబట్టి, నార్త్ అమెరికా అండ్ అక్కడక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా వేరే వేరే కంట్రీస్లో మన ఫిల్మ్స్, అదంతా కలిపి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 2 crore షేర్ కలెక్ట్ చేసింది. సో టోటల్ ఈ 3 days ప్లస్ ప్రీమియర్స్ కలుపుకొని 24 crore గ్రాస్ అండ్ 13.6 crore షేర్ కలెక్ట్ చేసింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు 15 crore బ్రేక్ ఈవెన్ కాబట్టి ఇంకా 1.4 crore రావాల్సి ఉంది. సో మోస్ట్లీ ఈ రోజు రేపు బ్రేక్ ఈవెన్ అయిపోతూ ఉండొచ్చు. అండ్ కిరణ్ పవన్ గారికి ఇది కే ర్యాంప్ తర్వాత ఇది ఒక హిట్ అవుతూ ఉండొచ్చు. మనం అందరం హ్యాట్రిక్ అని సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ మధ్యలో దిల్రుబా అనే సినిమా ఉంది. ఆ దిల్రుబా అనే సినిమా
డే 1 వాషౌట్ అయిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. మేబీ తప్పేమో అందరికీ తెలిసిందే అనే పదం యూజ్ చేయడం, ఎందుకంటే దిల్రుబా అనే సినిమా ఒకటి ఉందని కూడా చాలా మంది ఆడియన్స్ కి తెలియదు. సో మీరు ఎక్కడైనా ఈ హ్యాట్రిక్ అనే పోస్టర్లు అవి ఇవి కనపడితే కొంచెం ఆలోచించండి రియాక్ట్ అయ్యే ముందు. ఒక యావరేజ్ సినిమా కూడా, ఒక డీసెంట్ సినిమా, ఒక ఓకే సినిమా కూడా ఆడుతుంది అంటే మంచిది. థియేటర్స్ బాగుంటాయి, డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటారు, ఆడియన్స్ కూడా వెళ్ళి చూస్తున్నారు, వాళ్ళకి కూడా ఒక టైం పాస్ అవుతుంది. అదంతా పక్కన పెడితే రుద్దడం ఆపండి భయ్య ప్లీజ్. ఖచ్చితంగా ఈ సినిమానైతే దారుణంగా రుద్దారు, మనందరికీ తెలిసిందే విషయం. ప్లీజ్ రుద్దడం ఆపండి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా చిరాకే వస్తుంది, ఆ పోస్టులు ఆ ట్వీట్లు చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది. ఆ రుద్దడం అయితే ఫస్ట్ తగ్గించుకోవాలి. అండ్ వాళ్ళ ఒపీనియన్ ఎవరైనా షేర్ చేస్తే వాళ్ళకి ఎందుకు నచ్చలేదో ఆలోచించండి, వాళ్ళు చెప్పే పాయింట్స్ వినండి, అట్లీస్ట్ చదవండి ఎందుకు నచ్చలేదు అంటున్నాడు. నెక్స్ట్ టైం మీ సినిమాల్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకరిని యాక్టింగ్ ఈ సీన్లో నచ్చలేదంటే ఒకసారి దాన్ని రీవిజిట్ చేయండి. మేబీ ఆ సీన్లో నిజంగానే కొంచెం తేడాగా ఉందేమో, ఉంది అట్లాంటి 1-2 సీన్లు ఉన్నాయి, అట్లా చెప్పినప్పుడు డిలీట్ చేయండి, మేము వాళ్ళ టీం నుంచి మాట్లాడుతున్నాం, వీళ్ళ టీం నుంచి మాట్లాడుతున్నాం అని కాకుండా జెన్యూన్గా అడ్రస్ చేయండి ఆ పాయింట్ని. అట్లా చేసినప్పుడే ఎవరైనా ఎదుగుతారు. ఈ ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ ఒకప్పుడు లుక్స్ పైన ట్రోల్ పడ్డోళ్ళే, ఒకప్పుడు సీన్స్ పైన ట్రోల్ పడ్డోళ్ళే, అన్నీ జరుగుతూనే వచ్చాయి. టాలీవుడ్లో అన్నీ దాటితేనే ఒక రేంజ్కి ఎదుగుతాం, అంతేగాని లేదు నా మీద నెగిటివిటీయే ఉండకూడదు, నేను చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ టాకే రావాలి, నేను ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషన్కి ఆడియన్స్ అరవాలి, ఆడియన్స్ ఏడవాలి అంటే దట్స్ నాట్ రైట్. కొన్ని ఆడతాయి, కొన్ని సీన్స్ వర్కౌట్ అవుతాయి, కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వవు, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. వీ షుడ్ బి రెడీ టు టేక్ ఎవ్రీథింగ్. ఏదైనా తీసుకోగలగాలి మనం, అలా అయితేనే ఇండస్ట్రీలో ఉండాలి. అదొక్కటే రిక్వెస్ట్. మీరు కూడా సోషల్ మీడియాలో చాలా పోస్టులే చూస్తుంటారు. సో మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ మ్యాక్స్.